So what's up guys, this is Sunshake back again with a new video. Welcome to day 59 of day 99 vlogging. ఒకవేళ కొత్తగా వచ్చుండే ఛానల్ కి I'm making vlogs for 99 days straight. So make sure you subscribe. ఈ రోజు వీడియోలో ఏం చేద్దాం అంటే హర్షిని సర్ప్రైజ్ చేద్దాం. సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, జస్ట్ ఒక చిన్న సర్ప్రైజ్. అంటే ఎప్పటి నుంచో లైక్ అది అడుగుతుంది, అవ్వట్లేదు, కుదరట్లేదు. బట్ ఈరోజు కుదిరిద్దాం. సర్ప్రైజ్ ఏంటి అన్నది మీకు కూడా చెప్పను. అంటే హర్షిత్ అంటే పెద్ద సర్ప్రైజ్ కాదు అది చెప్పడానికి, అది చెప్తే ఎంతైనా అంటారు. సో కొంచెం మనం బిల్డప్ ఇద్దాం అనమాట. సో హర్షికి మీకు ఒకేసారి రివీల్ అయ్యేటట్టు చేస్తాను. బై బై హర్షి. యూ ఓన్లీ హ్యావ్ 15 minutes to get ready. For what? For going out. No, I'm sorry. ఆర్ యాక్షన్ చేయకుండా మూసుకొని రెడీ అవ్వ. గైస్ ఊబర్ బుక్ చేసాం. ఇప్పుడు హర్షి కళ్ళకి ఇది కట్టేద్దాం. దానికి ఏదో లైక్ నాకు ఏదో చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక అనుకున్న ఇదే అంటది గ్యారంటీ. చూడండి హాయ్ గైస్. స్టార్ట్. నాకు తెలిసిపోయింది నువ్వు అక్కడికి వెళ్తున్నావు నమాజ్ చేసుకోవడానికి. నమాజ్ చేసుకోవడానికి నేనెందుకు తీసుకెళ్తాను? నీకు సర్ప్రైజ్ అని ఎందుకంటానే? మరి అది ఎందుకు కట్టుకుంటున్నావు స్కార్ఫ్? నేను కట్టుకుంటున్నాను అనుకుంటున్నావా? చీకు గెస్ట్ చీకు వీడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, కిడ్నాప్ చేస్తాడేమో. మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి వీడు నన్ను కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. ఏంటిది? చీకు చెప్పు చీకు, ఎక్కడికి వెళ్తున్నావు? చీకు ఫ్రంట్ క్యామ్ ఆన్ లో పెడుతున్నా, చెప్పే. ఫోన్ లాక్కోలేదు మరి. నాకు తెలిసి పక్కన బ్రో రోడ్ మొత్తం ఇలా నడిపిస్తావా? నేను నడిపిస్తా కదా బ్రో. మహాభారతంలో క్యారెక్టర్ ఉంటుంది చూడు, అదే కళ్ళకి గత్తలు కట్టేసుకుంటది, వాళ్ళ హస్బెండ్ కనబడలేదు. అట్లా ఉన్నావు. భయం వేస్తుంది చీకు. భయం వేస్తుంది చీకు. అదే మహాభారతంలో క్యారెక్టర్ ఉంటుంది చూడు, అట్లాగే ఉంది కదా. అరే సర్ప్రైజ్ అంటరా నీకు? అదే కదా. చెప్పు, నువ్వు నాకు చెప్పు. కాదు నాకేమంటున్నావే, తీసుకెళ్ళి ప్రాంక్ చేస్తాం. ఏదో నీ వీడియో కోసం నన్ను తీసుకెళ్ళి హాయ్ హర్షి యు సక్సెస్ఫుల్లీ ప్రాంక్ అంటూ యు గాట్ సక్సెస్ఫుల్లీ ప్రాంక్. అస్సలు గెస్ట్ చేయలేకపోతున్నా. నేను చేయకపోయినా నువ్వు ఇస్తావులే, ఇవ్వకపోతే చంపుతా. ఇవన్నీ భుజాలు నొక్కేది వద్దు చీకు, హెయిర్ డ్రై చేసేది ఇవ్వు. బయట ఎంత బాగుందో తెలుసా హర్షి? మరి తీసి చూస్తా. ఏం చూస్తావులే? యాక్చువల్లీ నేను చూడొచ్చు, నాకు కనిపిస్తుందని చెప్తే గట్టిగా కడతావు, అని ఏం చెప్పట్లేదు. కనబడుతుందా? జాగ్రత్త. ఏం కాదు. ఓకే ఓకేనా బ్రో? వాటర్. థ్యాంక్ యూ. తీసుకో. తీవే కాంగ్ మామ మూవీ. నేను గెస్ట్ చేసారా కాంగ్ మూవీ. బ్రో హౌస్ ది సర్ప్రైజ్? నాట్ నైస్. ఏంటి సర్ప్రైజ్? కాంగ్ మూవీ అంటే ఇలా 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 ఇవ్వకూడదు ఎక్స్ప్రెషన్స్. ఇలా ఇస్తే యూట్యూబ్ లో అవుతుంది. అది నేను పక్కన వెళ్ళాము ఒకసారి లాస్ట్ పార్ట్ కి. గాడ్జిల్లా వర్సెస్ ఫస్ట్ కాంగ్ ఉండాలి బ్రో. కాంగే తోపండి మూవీలో పద. గైస్ ఈ మూవీకి ఎప్పటి నుంచో లైక్ రిలీజ్ అయింది, ఐమాక్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలా. ఓ బ్రో స్టార్ట్ అయిపోయింది బ్రో. ఓ అవలా అవలా. జై కాంగ్ మామ.
రాజులకే రాజు కాంగ్ రాజు. రాజు అంటే కాంగేరా కాంగ్ అంటే సింహాద్రి. టీమ్ కాంగ్ కి గాడ్జిల్లా కూడా మంచోడే. కాంగ్ కొట్టాడనా? రాజంటే కాంగేరా కాంగ్ అంటే రాజేరా. ఆడుకుంటారు చూడండి అంటే. అరే వాలీబాల్ ఆడుతున్నా. చెప్పు, మీ కాంగ్ మావ మూవీ ఎలా నచ్చింది? బ్రో ఇంకా బెటర్ బ్రో. బ్రో లాస్ట్ మూవీలో అయితే ఓడిచ్చేసాడు గాడ్జిల్లా చేతిలో. ఈసారి కనీసం గాడ్జిల్లాని కొడతాడు గైస్ మధ్యలో. మామూలు కొట్టడు. గాడ్జిల్లాని కొడతాడే అనేది. అంతసేపు మీకు అసలు మూవీ ఎలా ఉంటుంది అంటే సౌత్ ఇండియన్ మూవీ, బట్ హీరోస్ ప్లేస్లో కాంగ్ గాడ్జిల్లా ఉంటారనమాట. మీకు ఒక ఛానల్ పేరు చెప్తా, విత్ ఇన్ సినీ అని. దాంట్లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ది మంచిగా డీటెయిలింగ్ ఇచ్చాడు, అంటే డిస్కషన్ చేస్తాడు. చూడండి, ఒక హైప్ వచ్చింది అనమాట మూవీ మీద. ఇప్పుడు తినడానికి వెళ్తాను కేన్స్ ఈ అక్క కోసం. నేను తిన్నా అక్కడ ఎలాగో. సో జస్ట్ ఊరినే నడుస్తున్నాం. 1.2 miles ఉంది. వాకింగ్ చేద్దాం, కొంచెం హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందాక మీకు గుర్తుందా లేదో, ఒక 1 week బ్యాక్ అది కాదు, 1 week బ్యాక్ నువ్వు డైటింగ్ అది ఇది అని చెప్పా కదా. ఈరోజు నేను కేక్ తిన్నావు బ్రో, ఐస్ క్రీమ్ తిన్నావు బ్రో మధ్యలో. ఐ గెస్ దట్స్ మై ప్లేస్, అల్జైమర్స్. బ్రో వెళ్ళి అడుగుదామా, లైక్ పేర్లు మర్చిపోవడం కూడా అల్జైమర్స్కి స్టార్టింగ్స్ అయినా అని. గైస్ అల్జైమర్స్ అంటే చెప్తాను, మతిమరుపు. అంటే మతిమరుపు కాదు, యాక్చువల్లీ ఏంటంటే బ్రో ఇల్యూజన్స్ కాదు బ్రో. అంటే అది మరీ లైక్ లాస్ట్ స్టేజ్. అంటే ఏంటంటే లైక్ మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఈవెన్ మనుషులు కూడా మర్చిపోతారు అనమాట. సో వాళ్ళ ఓన్ వరల్డ్ క్రియేట్ అవుతూ ఉంటుంది కొన్ని రోజులకి. అలా ఉంటుంది, లైక్ డిల్యూజన్లో ఉంటారు. అంటే ఎవరు ఏంటి అన్నది లైక్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కూడా మర్చిపోతారు అనమాట. అలా అయింది. సో అల్జైమర్స్కి స్టార్టింగ్ సైన్స్ ఏంటంటే ఇలా చిన్నగా మర్చిపోవడం. అందుకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇది ఉంటుంది చూసారా, ఓకే జాను మూవీ, అది చూడండి. ఓ అదే ఓకే కన్మయ్యి. అవునా, ఓకే కన్మయ్యలో లైక్ ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ వైఫ్కి అది ఉంటుంది చూసారా, అది అల్జైమర్స్ అనమాట. స్లోగా మర్చిపోతూ ఉంటారు అన్ని. ఇప్పుడు కరిగించిన క్యాలరీస్ అన్ని తినే డబల్ త్రిబుల్. ఇక్కడ అదేదో ఇంకోటి ఏదో షాప్ ఉంది అన్నాడు కదా. కాదు ఏదో లైక్ మోమోస్ నేపాలీస్ది స్పైసీ చాకో ఏదో అన్నాడు. ఇది నువ్వు తిన్నాక అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తిన్నావు ఇక్కడే అన్నాడు. ఏం ఆర్డర్ ఇచ్చావు? అండ్ కేన్స్ లో ఇలాగ డ్రాయింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పుడప్పుడు పెడుతున్నారా? క్రిస్మస్ నుండి స్టార్ట్ అయింది బ్రో యాక్టివిటీ. ఓకే, సో మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారని కంటిన్యూ చేస్తాం. మీలాంటి వాళ్ళు కేన్స్ బ్రాంచ్ లో వాడు నా ఫ్రెండ్ తెలుసా, సర్లే కాంగ్ లో ఉంటాడు. ఇప్పుడు ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకుందాం, ఎవరు బాగా వేస్తారా? కింద కొన్ని కలర్స్ పడిపోయినాయి, అవి అవన్నీ కాదు, కాంపిటీషన్ పెట్టుకుందాం వద్దా? ఏంటి 2 కుక్కలేనా? 2 కుక్కలే. ఎవరు బాగా వేస్తా వాళ్ళు విన్నర్. మీరు డిసైడ్ చేయాలి కదా. ఫ్లాష్ని చూపిస్తాం.
డ్రాయింగ్ అయిపోయింది, చూపిస్తాను. టడంగ్, క్యూట్ క్యూట్ ఇదనమాట. నాకు ఎందుకో నాదే బాగుంది అనిపిస్తుంది. ఇది మందే, క్యూట్ క్యూట్. నేను ఇలా రాయడం చూసి కాపీ కొట్టేసింది. సిగ్గు బ్రో, ఒప్పుకో బ్రో, సిగ్గుండాలి బ్రో. దిస్ ఇస్ మైన్, దిస్ ఇస్ హర్షీస్. కమెంట్స్లో చెప్పండి ఎవరిది బాగుందన్నారు, ఓకేనా? తినేసింది అక్కడ, ఇవి పట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పక్కన స్పైసీ చౌక్ అని ఒక నేపాలీ ప్లేస్ ఉందని మొన్న కిషన్ గారు చెప్పాడు, బాగుంది, మోమోస్ అవి ట్రై చేయొచ్చు అంటే. ఇంకా నేను తినలేదు కదా, సో వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా ఇంకో రౌండ్ వేసిద్ది అక్క. ఇంకో రౌండ్ వేస్తావుగా, ఈ మాట గుర్తుంచుకోండి గైస్. స్పైసీ మోమోస్ అండ్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. వస్తాయి, మంచిగా తిన్నాం. ఫుడ్ ఇస్ సో కలర్ఫుల్. చాలా రోజుల తర్వాత ఇంత కలర్ఫుల్ ఫుడ్ చేస్తున్నప్పుడు. యా, థ్యాంక్ యూ. గట్టి తినవుగా. అక్కర్లేదు, ఫుల్ అయిందన్నా మళ్ళీ టేస్ట్ ఇట్ అంటావేంటి? ఫుడ్ లుక్స్ వెరీ అపెటైజింగ్. నాకు నోరు పడుతుంది, తినేయాలనిపిస్తుంది ఫాస్ట్గా. మీకోసం ఇప్పుడు కొంచెం వీడియో తీయొచ్చుగా. విల్ గివ్ యూ ఎ క్విక్ రివ్యూ. లోపల స్టఫింగ్ బాగుంది, బట్ బయట మటుకు చాలా గట్టిగా ఉంది అనమాట. ఓవరాల్గా ఇట్స్ గుడ్. ఎగ్జామ్స్ బాగానే వచ్చినాయి. నైసా? నైస్, బెటర్, గుడ్ కదా. లైక్ నాట్ సో గుడ్ బట్ డీసెంట్. అది చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం అంటే చీకు వచ్చిన రోజు కదా మీకు చూపించుంటారు కదా, అది చాలా బాగుంది. ఫ్రైయింగ్ నూడిల్స్ ఆల్రెడీ హర్షి ట్రై చేసింది, నాకు నచ్చలేదు అంది. చూద్దాం మనకు నచ్చిద్దా లేదు. పర్లా, అంటే కొంచెం స్పైసీ చేస్తే బాగుండేది. అది ఇదొక ఏమంటారు, నార్త్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే తినేవాళ్ళం. సో కొంచెం క్లౌన్ని చూసాను అనమాట, మీకు చూపిస్తాం. ఏ క్లౌన్, క్లౌన్ టర్న్ దిస్ సైడ్. ఒక సైడ్ తిరగవే, చెప్తా. తిరిగి లాను, లైక్ షారుఖ్ ఖాన్ అంటాడు చూడు బ్రో. షారుఖ్ ఖాన్ ఎలా అంటాడు బ్రో? నువ్వేంటి బ్రో కామెడీ. ఎక్కడున్నావు హర్షి? హర్షి ఎక్కడున్నావు? హర్షి మై పిఓవి బ్రో. ఎంత పొట్టుకున్నావు తెలుసా? అది నార్మల్ 1x కనబడుతుంది, నేను చెప్పక్కర్లా. స్పెషల్గా 1xలో పెడితే ఇది, 0.5xలో పెడితే ఇది, 1xలో అయితే ఇది. బ్రో నీ కళ్ళు హెడ్ అదే 4 హెడ్ కనబడుతుంది అంతే. హాయ్ గైస్, వెల్కమ్ టు సనీ షేక్ బ్లాగ్స్. ఫేస్ బ్లాగ్స్ పిచ్చి పట్టిందండి. ఎందుకో తెలుసా, నా ఫోన్ నీ దగ్గర ఉందని. ఈ ఫోన్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, అమ్మేస్తాం. తీసేసుకోండి ప్లీజ్. దొక్కలో నెట్వర్క్ బోర్ కొడుతుంది. 7 మినిట్స్ ఉంది ఇంకా రావడానికి. సో సారీ 10 మినిట్స్ ఉంది ఇంకా రావడానికి. టైం పాస్ చేస్తున్నాం అనమాట. వాట్స్ ది వన్ బెస్ట్ థింగ్ అండ్ ది వర్స్ట్ థింగ్ అబౌట్ యూఎస్? లైక్ నీకు యూఎస్కి వచ్చాక ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్ ఫర్ మీ. అలా కాకుండా నిజంగా చెప్పు, చెప్పు తొందరగా. బీయింగ్ ఇండిపెండెంట్ is the worst thing. Being independent is the best thing. రెండు అదేనా? If you know, you know. అలాగా చెప్పండి. मैम what's your outfit worth? What's your outfit worth? ठीक है नहीं मैम पी के हो क्या? मैम आपका आउटफिट कितना वर्थ का है? This jacket from Manish Malhotra. అలా కాకుండా నిజం చెప్పు ఎంత? ఏమో నాకేంది, జారా నా. ఓకే, టీ షర్ట్. దిస్ జాకెట్ ఫ్రమ్ జారా. ఆ జారా నాది.
This t-shirt from West Side. How much? It's around 800. Okay. INR, okay? Okay, INR. This is from H&M. Okay. This is around 1500, I guess. 1500? Only 1500 INR, huh? Yep. Okay. Shoes? Shoes from Steve Madden. Steve Madden? Yep. What's the cost? It's around $105. $105? Yep. That means like 8,000. Around 9,000. No, bro. Around like $8,500. 8,500 INR. ఇంకేమైనా ఉన్నాయా? Like bracelets, Socks. socks అలా కాదు. మెడలో కూడా ఏం వేసుకోలేదు. Okay. No, nothing. Okay, ask me. These are from Clary's. Okay. I don't know. Hey, I don't remember. What's the cost of ring, ma'am? It's 40,000 INR, I guess. So 30,000. ఏమో నాకు తెలియదు. అమ్మో అంత ఎందుకుంటది రింగ్ అంటారేమో నాకు తెలీదు. So outfit around like 20 to 30,000. Yep. Okay. This beggar outfit. Okay. Pick out your outfit. So it's from Jordan. It's around like $20. And this is like from Power Look. This is around like 17. నా వైపు చూపించు. కాస్ట్ చెప్తున్నాము, నా వైపు చూపించు. 1,700 to 2,000. I don't remember exactly. And shoes are from Zara. This is like gift from my friend Nitin. I guess it's around like 2 to 3,000. And this is my jacket. This is from Zara. This is like around 2,000. Oh, 20? No, like 2,000. Your audience be like, ఎవడు అడిగాడు? ఎలా ఉంది? ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ ది వరల్డ్. Not very nice. మూవీ కూడా యావరేజ్. అండ్ ఈరోజు ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే మాకు లైక్ ఇప్పటి నుంచి మూవీకి వెళ్దాం అనుకున్నాం. అసలు బయటికి వెళ్దాం, బాబు కంటెంట్ లేదు. ఎప్పటి నుంచో బయటికి వెళ్దాము మూవీ చూద్దాం అనుకుంటే కుదరట్లేదు అనమాట. అసైన్మెంట్లు అని అయ్యని ఇవని. సో ఇంకా ఈరోజు అమలు చూసావా? సో బ్రో ఆ సీన్ తీద్దాం అనుకున్నాం కదా, ఎక్కడ అనలేదు. స్టార్టింగ్ లో అన్నాడు అంతే. ఆడు స్టార్టింగ్ లో అన్నాడు. గైస్ ఒకవేళ మీరు కాంగ్ ఫ్యాన్స్ అయితే, గాడ్జిల్లా ఫ్యాన్స్ అయితే వెళ్ళండి, మూవీ నచ్చింది. అలా కాకుండా ఏదో బాగుంటుందేమో మూవీ అని అయితే వెళ్ళొద్దు. ఉంటాయి కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, బట్ పక్కా మనకేంటంటే మన ఇండియన్స్కి లైక్ చాలా సినిమాల్లో చూసి ఉంటాం. హర్షి బాయ్ ఫ్రెండ్ కాంగ్. ఎవరు హర్షి జోలికి రావద్దు. సో ఓకే గైస్, గాడ్జిల్లాని ఎవరు తీసుకోలే. ఊబర్ బుక్ చేస్తాం అనమాట. ఇంకో 10 minutes 7 minutesలో ఉంటుంది ఇక్కడ, 7 to 10 minutesలో. సో హర్షి నీ కార్డే యాడ్ చేసింది. ఐ హోప్ బ్రో ఈరోజు మూవీ టికెట్స్ కూడా నీ కార్డే. I hope you guys enjoyed this vlog. If you like this vlog, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.